ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద గత 3 రోజులుగా ఫ్యామిలీ హై డ్రామా నడుస్తుంది. అయితే ప్రధానంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీతో పాటు అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటూ దువ్వాడతో జీవితం కొనసాగిస్తున్న దివ్వల మాధురి దువ్వాడ భార్య వాణిపై ఘాటుగా స్పందించి అనేక ఆరోపణలు లేవనెత్తారు. దువ్వాడపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలంటున్న దువ్వాడ వాణితో మా ప్రతినిధి శ్రావణ్ ఫేస్ టు ఫేస్. మండల కేంద్రంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి రచ్చ రోడ్డుకెక్కింది. అయితే గత 3 రోజులుగా కూడా తమకు న్యాయం జరగాలంటూ కూడా దువ్వాడ భార్య కూతురు ఇద్దరు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దకు చేరుకొని పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు గత 3 రోజులుగా చూసాం. అయితే ఎవరి మీద అయితే దివ్వల మాధురి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇటుపక్క కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తమ ఇంటి పరువుని రోడ్డుకి ఈడుస్తున్నారంటూ కూడా ఇప్పటికే దువ్వాడ కూతురు హైందవితో పాటు భార్య వాణి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరైతే అక్రమ సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురి అనూహ్యంగా మీడియా ముందు అనేకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు దువ్వాడ భార్య అయినటువంటి వాణి గారు మన అందుబాటులో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మీరు చేద్దాం. చెప్పండి మేడం, ప్రధానంగా అయితే మాత్రం దువ్వాడ శ్రీనివాసరావు మీరు కేవలం ఆస్తుల కోసమే పోరాటం చేస్తున్నారని చెప్పి ఇంతవరకు కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. అయితే అనూహ్యంగా నిన్న ఎవరి మీద అయితే అక్రమ సంబంధ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మహిళ దువ్వాడ మాధురి ఉందో అనూహ్యంగా ఈ రోజు ఉదయాన్నే దువ్వాడ శ్రీనివాసరావు ఇంటికి నేను చేరుకొని మీపై దాడి చేస్తానంటూ కూడా బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆవిడకి మాకేం సంబంధాలు లేవండి. ఆవిడ ఏం చేసుకోవాలంటే చేసుకొని అది చట్టం చూసుకుంటుంది. వాళ్ళ పని వాళ్ళు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మాకు సంబంధం లేదు. ఆయనకు ఉండే ఆస్తులు ఏంటంటే ప్రతిదీ నా మీద డిపెండెంట్స్తో ఏమనంటే నా తెలివితేటలు వాళ్ళు సంపాదించాను అని చెప్పుకుంటున్నారు. 1,40,00,000 రూపాయలు మాకు ఇచ్చామంటున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా బయటికి తీయాలి, ప్రెస్కి చూపించాలి. ఆస్తులు రాసామని చెప్తున్నాడు. ఒక క్షణం లోన్స్ ఉన్నాయి అని అంటున్నాడు. ఏది పడితే అది ఒక అన్ఎడ్యుకేటెడ్ లాగా, ఒక నాలెడ్జ్ లేని పర్సన్ లాగా మాట్లాడేసి మళ్ళీ కరెక్ట్గా క్లారిటీగా అడిగితే ఇస్తాను అంటాడు. క్లారిటీ లేకపోతే ప్రెస్ ముందు వచ్చి ఇచ్చేసానని అంటాడు. చాలా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఆయన. ప్రతిది కూడా ఇక్కడ 3 అసెట్స్ అండి మాకు. ఒకటి ఇల్లు, ఒకటి ఆ ఇల్లు, నెక్స్ట్ ఒకటి ఫ్యాక్టరీ. వాళ్ళు బ్రదర్ వర్షలేరు అంటున్నాడు. నా డబ్బులతో కట్టారని నేను వాళ్ళ అమ్మేదో స్టేట్మెంట్ ఇస్తుంది. ఏమైనా మనుషుల ఆలోచన చేసి మాట్లాడుతున్నారా? వాళ్ళకి మాకెందుకండి? మా ఇల్లు వచ్చి ఎఫిడవిట్లో చూడండి, శ్రీని గారి పేరు క్లియర్గా ఉంది. శ్రీని గారి పేరు ఎందుకండి? అతడు కడతాడు డబ్బులు పెట్టి. ఎవరెక్కడ అమాయకులు, ఎవరెక్కడ జడ్డోళ్ళు? ఆవిడ మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఎక్కడి నుండో పలాసా నుండి వచ్చేసి ఇక్కడికి ఈరోజు చేరుకుపోయి మనవలు ఎలాగున్నారు, కుటుంబం ఎలాగున్నారని ఒకరోజు కూడా కొడుక్కి ఇన్ని సంవత్సరాల జీవితంలో కూడా పట్టించుకోకన్నా కేవలం వాళ్ళ డబ్బుల కోసం ఆయన ఈరోజు పోర్టు వల్ల ఏదో లబ్ధి పొందుతున్నాడని వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ మదరు మా ఫ్యామిలీలో ఎంటర్ అయిపోయి నానా కంపు చేసేసి మా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు యూజ్ చేసుకొని మా ఫైనాన్స్ని వాళ్ళు యూజ్ చేసుకోమించడం అన్ని రకాలు ఒకటని కాదు. కేవలం గతంలో శ్రీని గారు ఎంపీగా ఓడిపోవడానికి కారణం కూడా వాళ్ళిద్దరు బ్రదర్సే. వాళ్ళకి పొరపాటున వాళ్ళ అన్నకి ఎంపీగా అవకాశం ఇస్తే వీళ్ళు దందాలు, రౌడీజంలు, న్యూసెన్స్లు చేస్తారని పలాసలో భారీ మెజార్టీ మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా బయటికి ఎక్కువ అబద్ధాలు చెప్తే ఇట్లాంటివే మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి వాస్తవాలు వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎవరైనా నిజంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టపడితే మా నాన్న ఇది, మా బ్యాక్గ్రౌండ్ ఇది, మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళం, ఈరోజు ఈ తెలివితేటల వల్ల మేము కష్టపడ్డామని నీతి నిజాయితీగా చెప్పుకుంటారు. గారి మీద దివ్వల మాధురి గారు చేస్తున్నారు. తమ పిల్లలతో పాటు తన మీద కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మీ మెంటల్ కండిషన్ బాగులేదు, ఆవిడకి అత్యవసర వైద్య చికిత్సలు అందించాలని కూడా ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు సభ? ఆవిడ ఎవరో మాకు తెలీదు. ఆవిడ ఒక బ్రోతల్ క్యాండిడేట్. అలాంటి వ్యక్తులు అలాంటి మాట్లాడక ఏం మాట్లాడతారు? మమ్మల్ని మెంటల్ కండిషన్ బాగాలేదని అంటే మేము ఒకే మాట అంటున్నాం, షీఈస్ ఎ బ్రోతల్, దట్స్ వై షీ స్పీకింగ్ అబౌట్ అవర్ ఫ్యామిలీ. ఏమి రైట్ ఉంది ఆవిడికి? మా ఇళ్లల్లో డాన్సులు చేసుకొని, మా ఇళ్లల్లో వీడియోస్ని పెట్టుకొని మేము అసత్య ప్రచారాలా?
ఆవిడ హిస్టరీ ఆవిడ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అడగమనండి, టెక్కల్లో టీ షాప్ వాళ్ళకి కూడా అడగమనండి. మేము అసత్య ప్రచారం ఏది పడితే అది మాట్లాడితే తన మెంటల్ కండిషన్ బాగాలేదని అనుకోవాల్సి వస్తుంది. ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పిల్లలకి ఎవరెవరితో పుట్టారు అనేది DNA టెస్ట్ చేసుకోమని చెప్పాను. నాకేం అలాంటి అఫైర్స్ ఉన్నాయనేది ఎవరు నాకు ఆరోపణలు చేయడం లే కదా. తన మీద మేము ఆరోపణలు చేస్తాం, చాలా మంది ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే చెప్పాను ఆవిడ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్. ఆవిడ ఇమీడియట్ గా ఆవిడ పిల్లలు ఎవరెవరితో పుట్టారు అనేది DNA టెస్ట్ దమ్ముంటే చేసుకోమని చెప్పండి. ఇప్పుడు నేనేం అసత్య ప్రచారాలు నేనేం చేయడం లేదు, వాస్తవ విషయాలే నేను మాట్లాడుతున్నా. ఆ వాస్తవ విషయాలు ఏంటో ఆవిడ నిజంగా మా బయటకు వచ్చేసి తన భర్త చేత నాకే ఈ 3 పిల్లలు పుట్టారని చెప్పమనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసత్య ప్రచారాలు చేస్తే తన భర్తకి తెర మీదకి తెచ్చి తన కుటుంబ సభ్యులకు తెర మీదకి తెచ్చి మాట్లాడించండి. అయితే మీ అత్తగారు అదే దువ్వాడ శ్రీనివాస గారు అమ్మగారు కూడా కొన్ని బలమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు ఇంట్లో ఏ రోజు కూడా శ్రీనివాసరావు గారికి కరెక్ట్ గా భోజనం పెట్టినటువంటి పరిస్థితి లేదంటూ చెప్పడంతో పాటు మీరు ప్రతిరోజు రాత్రి కూడా మద్యం సేవించి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నట్టు కూడా స్వయంగా మీ అత్తగారే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? మాకు అట్లాంటి అలవాట్లు ఎప్పుడు లేవండి. ఒక సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టాము. నాకు థమ్స్అప్ కూడా నాకు తాగడం రాదు, డ్రింక్ కూడా నేను తాగను. నాకు హ్యాబిట్స్ అట్లాంటివి ఏమీ లేదు. ఆవిడ భగవద్గీతను పట్టుకుని భగవద్గీతను ప్రమాణం చేస్తూ ఆవిడ చెప్పారు కదా. ఆవిడ క్యారెక్టర్ ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. ఒక 8 years లేడీ ఆ మాదిరికి ఆవిడకి ఏమి తేడా లేదు. ఆవిడ క్యారెక్టర్ కూడా ఏంటో పలాసలో కొద్దిగా దయచేసి ఆవిడ రైల్వే క్వార్టర్స్ లో ఉండేది. తన భర్తే మా మామగారే ఆ సర్జరీ చేసుకోండి అని నేను చెప్తే నా చేతిలో చెయ్యేసి ఇలాంటి ఆవిడతో బ్రతకలేనమ్మా, దయచేసి నాకు ఏ సర్జరీ కూడా నాకు వద్దని చెప్పేసి ఈవిడ టార్చర్ తట్టుకోలేక ఆయన సర్జరీకి అవకాశం ఉండి కూడా సర్జరీ చేసుకోకన్నా ఆయన అలాగుండి వన్ ఫైన్ మార్నింగ్ హార్ట్ స్ట్రోక్ తో చనిపోవడం జరిగిందండి. ఇవన్నీ దారుణంగా ఈరోజు ఒక ముసలావిడ అలాగ మాట్లాడింది కాబట్టి మా ఇంట్లో జరిగిన పర్సనల్ విషయాలు అనేవి మేము మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ బుర్ర బుద్ధి మంచి చెడు నిన్నే నాకు ఆవిడ పట్ల చాలా అసహ్యం వేసిందండి. గౌరవప్రదమైన మా ఫాదర్ ఉన్నారు, మా మదర్ ఉన్నారు. ఈ రోజు వరకు మీడియా ముందుకు రాలేదు. మా ఫాదర్ ఒక 3 times ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. మా మదర్ నవ్వు సర్పంచ్ ఆవిడ ఒక పొలిటికల్ దీనికి ఈ రోజు వరకు వాళ్ళు బయటకు వచ్చి మీడియాలో ఈవిడేంటండి ఒక సాంప్రదాయమైన మహిళనా, ఈవిడ అట్లా మాట్లాడుతుందా? ఇంట్లో నుండి ఒక గౌరవప్రదంగా ఉండకన్నా ఏది బట్టి భగవద్గీత అంటే వీళ్ళు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వీళ్ళకి దేవుడన్నే ఏమన్నే భక్తి లేని వ్యక్తులు దేవుడు ఉన్నారని కూడా ఒక భయము భక్తి అనేది లేదు. ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ముందుకు ఉంటుంది. తిరుపతిలో వెళ్ళిపోవడం, తల్లికి కాలు కట్టడం. మీకు ఒకటే చెప్తున్నానండి, ఒక్క రోజు కూడా కొడుకు చూసే పొజిషన్ కూడా లేదు. మీకు కొద్ది నిమిషాల్లో కూడా మీరు చూస్తారు. ఈవిడ ఆడిన మాటలకు కూడా ఆన్సర్లు కూడా కొద్ది టైం తీసుకుంటూ వస్తుంది. నేను చెప్పితే వేరేగా ఉంటుంది. నేను కోడల్ని నేనేదో ఇంకా వాస్తవాలు ఆవిడ క్యారెక్టర్ ఏంటి, ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడ ఎలాంటి క్యాండిడేటు, ఏంటి వ్యక్తి, పలాసలు ఆవిడ చరిత్ర ఏంటి, ఆవిడ పరిస్థితి నేను మాట్లాడకూడదు. కొద్ది టైం తీసుకోండి. అన్ని నిజాలు, ఆవిడ పుట్టుకేటి, ఆవిడ పెరుగుదల ఏంటి, ఆవిడ 2 కోట్లు ఇచ్చేసాం, ఎప్పుడైనా ఆవిడ కోట్లు చూసిందా? ఆవిడ బ్రతికేటి ఆవిడకి తెలుసా? ఆవిడకి ఎవరు పెళ్లి చేశారు ఆవిడకి తెలుసా? ఆవిడ ఎక్కడ బతికిందో ఆవిడకి తెలుసా? ఇలాంటి వాళ్ళకి మామూలు చావు రాదండి. మంచాలు పట్టేసి ఆ శవం తీయడానికి కూడా ఎవరు మనుషులు కూడా రాని పరిస్థితి అయిపోద్ది పిచ్చి మాట్లాడితే. అయితే ప్రధానంగా అయితే మాత్రం గత 3 రోజులుగా కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అయితే మాత్రం హైడ్రామా నడుస్తుంది. అయితే దెబ్బల మాదిరి చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం ఆ దువ్వాడ వాణి పూర్తి స్థాయిలో కూడా తిప్పుకోవడానికి కూడా మనం చెప్పవచ్చు. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ 3వ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ ఉత్కంఠగా మారింది. అయితే ఈ సమయాన్ని బట్టి అయితే మాత్రం ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో పక్క దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుని, అలాగే భార్య దువ్వాడ వాణి హైందవి ఇచ్చినటువంటి ఫిర్యాదుని కూడా స్వీకరించి ఇప్పటికే పోలీస్ సెక్షన్ల కింద అయితే మాత్రం కేసు నమోదు చేసి 20 వ్యక్తులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఇది కుటుంబ వ్యవహారం రోజు రోజుకి రచ్చకెక్కడంతో దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది కూడా టెక్కల్ నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా వాసులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు మనం చూస్తాం.